హలో ఫ్రెండ్స్, నేను మీ రజాక్. వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే ఫొటోస్ని, వీడియోస్ని ఐఫోన్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. అయితే దీనికోసం నేను చాలా సింపుల్ వేస్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా మీకు రెండు రకాలుగా ట్రాన్స్ఫర్ చేసుకునే ఏవైతే మనకు ట్రిక్స్ ఉంటాయో అవైతే చెప్తాను అనమాట. సో ఒకటి వచ్చేసరికి మనం ఒక అప్లికేషన్ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఒక యూఎస్బీ కేబుల్ అనేది యూస్ చేసి కూడా మన ఫొటోస్ని, వీడియోస్ని ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంటుంది. క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అప్లికేషన్ యూస్ చేసి మనం ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూద్దాం. సో దీనికోసం మీరు రెండు ఫోన్స్లో లోకల్ సెండ్ అనే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే మీరు ప్లే స్టోర్, యాప్ స్టోర్ ఓపెన్ చేసిన రెండు దాంట్లలో మనకైతే ఈ యాప్ ఉంటుందన్నమాట. సో రెండు ఫోన్స్లలో మీరు ఏం చేయాలంటే లోకల్ సెండ్ అనే ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని, ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మీ ఐఫోన్కి ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో మీకు కింద సెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే మీడియా కాబట్టి మీడియా ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఇందులో మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే ఫొటోస్, వీడియోస్ మొత్తం కనిపిస్తాయి. సో వాటిలో మీరు ఏవైతే పంపించాలనుకుంటున్నారో సో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కిందే మీకు మీ ఐఫోన్కి సంబంధించి ఒక నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట, హాట్ బనానా అనేసి. సో దాని మీద ట్యాప్ చేశారంటే ఇమీడియట్గా మీ ఐఫోన్లో రిసీవ్ చేసుకోవడానికి ఒక పాపప్ అయితే కనిపిస్తుంది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతే, ఈజీగా ఫైల్స్ అన్ని విత్ ఇన్ సెకండ్స్లో ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతాయి అనమాట. కానీ ఇక్కడ మీ రెండు ఫోన్స్ అనేవి ఒకే వైఫైకి అయితే కనెక్ట్ అయి ఉండాలి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా మీరు ఎన్ని ఫైల్స్ అయినా సరే ఫొటోస్, వీడియోస్ని యాప్ త్రూ అయితే పంపించుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ పద్ధతి వచ్చేసరికి మీరు ఒక యూఎస్బీ కేబుల్ని యూస్ చేసి ఎటువంటి ఇంటర్నెట్, యాప్ లేకుండా కూడా మీరు పంపించుకోవచ్చు అనమాట. దీనికోసం మీ దగ్గర ఒక యూఎస్బీ కేబుల్ అయితే ఉండాలి. సో రెండు ఫోన్స్కి అయితే కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే కనెక్ట్ చేసిన తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్లో పైనుంచి కిందికి స్క్రాల్ చేస్తే ఇక్కడ మీకు యూఎస్బీ ఫర్ ఛార్జింగ్ ఫోన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఐఫోన్లో ఉండే ఫొటోస్ యాప్ ఓపెన్ చేస్తే కింద మీకు సో ఇంపోర్ట్ అనే ఒక కొత్త ఆప్షన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో దాని మీద ట్యాప్ చేయాలి. తర్వాత మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ట్రాన్స్ఫరింగ్ ఇమేజెస్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉండే ఫొటోస్, వీడియోస్ మొత్తం మీ ఐఫోన్లో అయితే కనిపిస్తాయి అనమాట. అంటే ఐఫోన్ ఫొటోస్లో అయితే కనిపిస్తాయి అనమాట. సో మీరు సింపుల్గా ఏం చేయాలంటే సేమ్ ఫొటోస్ కదా, సో మీ ఐఫోన్లోనే మీరు ఏ ఫొటోస్ కావాలనుకుంటే వాటిని ట్యాప్ చేసేసి పైన మీకు ఇంపోర్ట్ సెలెక్టెడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇంపోర్ట్ సెలెక్టెడ్ టు లైబ్రరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, మీరు కేబుల్ త్రూనే టోటల్గా ఫొటోస్ని, వీడియోస్ని మీ ఐఫోన్ గ్యాలరీలోకి అయితే పంపించుకోవచ్చు అనమాట. ఆండ్రాయిడ్లో ఉన్న ఫొటోస్ని, వీడియోస్ని ఇలా మీరు చాలా సింపుల్గా ఇదే ట్రిక్ అనేది యూస్ చేసి, కేబుల్ అనేది యూస్ చేసుకొని మనం ఇంటర్నెట్ అనేది యూస్ చేయకుండానే ఫొటోస్, వీడియోస్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెండు ట్రిక్స్ అనేవి మీరు మీకు నచ్చిన టైంలో యూస్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఉంటే ఇంటర్నెట్ ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకుని చేసుకోవచ్చు. లేదు కేబుల్ ద్వారా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఇది చాలా యూజ్ అయిందని అనుకుంటున్నాను మీకు. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఫొటోస్ని, వీడియోస్ని ఐఫోన్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్గా కావాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.